సో అయినా సరే ఆడవడో కూర్చుండి 800 కోట్ల మంది ప్రజల్ని లక్షల కోట్ల మిలియన్ల కోట్ల మంది సముద్రంలో దాక్కున్న పురుగులతో సహా వాడు ఒక్కరికి కంట్రోల్ చేసే శక్తి ఉంది అని నువ్వు నా మీద చెత్త నింపుతా అంటే నేను నింపించుకోవడానికి సిద్ధంగా లేను రాయ్యా. నీ చెత్తలో నువ్వే బతుకు. ఓకే, ఆవు పెండల ఉచ్చల కొట్టుకసావు. ఓకే దుర్గాప్రసాద్, నీకు నచ్చిన చదువు అంతేగాని ఇతర మనోభావాలు ఎడికెళ్ళి వచ్చినాయిరా. మనోభావాలు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్. నీకు నచ్చింది నువ్వు నమ్ముకుంటా అంటే నమ్ముకో. నేను నమ్ముకోగానే వద్దంటలేదు రామాయణాన్ని. ఓకే, నీ నమ్మకం నీది. ఓకే, నా అభిప్రాయం నాది. నా అభిప్రాయం నువ్వు నమ్మమని నేను చెప్తలేను కదా. నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నా. నేను చెప్పింది నీకు నచ్చకపోతే నమ్మకు, పట్టించుకోకు, తల తిప్పుకో. నీ మనోభావం ఎడికెళ్ళి వచ్చింది? నేను నమ్మొద్దు అంటే నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు రేపటి నుంచి రామాయణం చదవద్దు, నువ్వు రాముని మొక్కొద్దు అని నేను చెప్తే తప్పు చెప్తున్నా. నేను నిన్ను తీసేస్తలేను, నా అభిప్రాయం నేను చెప్తున్నా.